హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే జనరల్గా ఈక్విటీ ట్రేడింగ్ అండ్ కంప్లీట్గా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ రెండు సెగ్మెంట్స్. అండ్ ఎఫ్ఎన్ఓ వచ్చేసి చాలామంది ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే మనం ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ మనీని సంపాదించుకోవడమే కాకుండా అంతే అమౌంట్ని అంత త్వరగానే కోల్పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేను క్విక్గా ఒక 6 పాయింట్స్తో ఒక చెక్ లిస్ట్తో మీ ముందుకు వచ్చాను. సో ఇఫ్ యు ఆర్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్, డెఫినెట్గా ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో మార్నింగ్ ఒకసారి చెక్ పెట్టేసుకోండి అన్నిటికీ టిక్స్. సో దట్ ఏంటంటే మీ ఎఫ్ఎన్ఓ రిటర్న్స్ అలాగే మీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ఉంటుంది. సో ఇంకా మరింత డిలే చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు ఉంటాయి. సో లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోవద్దు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో మనందరికీ తెలిసిందే ఎఫ్ఎన్ఓ వచ్చేసి కొంచెం హైలీ రిస్క్ అండ్ హైలీ రివార్డ్ ఇచ్చేటటువంటి ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ కూడా, ఎయిదర్ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంత రిస్క్ మన ప్రొఫైల్కి సరిపోతుందా, మన క్యాపిటల్కి సరిపోతుందా, అండ్ మన సైకలాజికల్గా ఒక రిస్క్ అంటే లైక్ ఈక్విటీలో అయితే కనుక మనకి చాలా వరకు తక్కువ రిస్క్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వచ్చేసరికి మనం పొజిషనల్ సైజ్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఎఫ్ఎన్ఓలోకి వచ్చేసరికి లాట్ సైజ్ ఉంటుంది. సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి, 15 చేయాలి. ఓకే, ఒకవేళ మన క్యాపిటల్ తక్కువైనా ఆర్ ఎక్కువైనా సరే అది 20 అవ్వదు, ఆర్ ఎల్స్ 7 కూడా అవ్వదు. సో 15 ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం మన క్యాపిటల్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఈక్విటీ అనుకోండి, 5,000తో కూడా మనం ఎలా అయితే అలాగా మన రిస్క్ని డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లోకి వచ్చేసరికి అలాగా ఉండదు. సో ఇది హైలీ రిస్క్ అండ్ రివార్డ్ కాబట్టి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లోకి వచ్చేసరికి మనం ఆ రిస్క్ ఎంతవరకు మనం బేర్ చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాపిటల్ ఎంత ఉంది, మనం పర్ డే ఓకే 1%, 2%, 3% అనేది మనం అయితే డిసైడ్ చేసుకోవాలి. సో ఈ హైలీ రిస్క్ రివార్డ్ రేషియోని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనుకుంటే కనుక మనకి మార్కెట్ వచ్చేసి 2 రకాలుగా ఉంటుంది. ఎయిదర్ అప్ సైడ్ ఓకే ఆర్ డౌన్ సైడ్ ఆర్ ఒక రేంజ్లోనే ఫ్లాట్గా ట్రేడ్ అయితే అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజున మనకి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక వ్యూకి అయితే రావాలి. ఎయిదర్ అప్ సైడ్ ట్రెండింగ్ అవబోతుందా, డౌన్ సైడ్ అవబోతుందా, ఆర్ రేంజింగ్లో ఉంటుందా అనేసి. సో ఒకవేళ ఎలా రావాలి అనుకుంటే కనుక మనకి డైలీ టైం ఫ్రేమ్లోనూ లేకపోతే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకు ఒక ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. లైక్ హెడ్ అండ్ షోల్డర్స్ కావచ్చు, డబుల్ టాప్ కావచ్చు, ఇలాంటి ప్యాటర్న్ సహాయంతో మనం దాన్ని గుర్తించవచ్చు. సో అలాగే ఇంట్రాడేలోకి వచ్చేసరికి 15 minutes హై అండ్ లో కూడా చాలా క్రూషియల్ పాయింట్ అయితే చూపిస్తుంది. అండ్ పీడిఎల్ ఓకే, ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో. ఓకే, ప్రీవియస్ డే లో పీడిఎల్ అంటారు. ఓకే, దీన్ని పీడిహెచ్ అంటారు. ఇవి కూడా వీటిని ఎప్పుడైతే బ్రేక్ చేస్తాయో ఒక ట్రెండింగ్ అవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ట్రేడర్స్ గా, అది పర్టికులర్ గా ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ ఈ 15 minutes పీడిహెచ్, పీడిఎల్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి. అండ్ ఇలాంటప్పుడు మనం ఎయిదర్ మీరు ఒకవేళ ఫ్యూచర్స్ ట్రేడర్ అయితే కనుక ఫ్యూచర్స్ ని బై చేయొచ్చు ఆర్ షార్ట్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ బయింగ్ ఆర్ పుట్ కూడా బై చేసుకోవచ్చు. అది ట్రెండింగ్ సంబంధించింది. ఒకవేళ మరి రేంజ్ బౌండ్ సంబంధించింది ఏంటి అనుకుంటే కనుక మనం ఇక్కడ లైక్ స్ట్రాంగిల్స్ కానీ, స్ట్రాంగిల్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సిఈని సెల్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిఈని సెల్ చేయడం, అలానే స్ట్రాడల్స్ ఓకే సేమ్ ఏటీఎం దగ్గర ఏవైతే స్ట్రైక్స్ ఉంటాయో రెండింటిని కూడా సెల్ చేయడం అనేది స్ట్రాడల్స్ అంటారు. సో ఇలాంటి స్ట్రాటజీస్ కాకుండా న్యూట్రల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో, ఐరన్ కాండోర్ కానీ, ఐరన్ బటర్ఫ్లై కానీ, ఇలాంటి స్ట్రాటజీస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని అంతటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యూకి ఒక వ్యూ అనేది ఏర్పరచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 9 o'clock అవ్వగానే డైరెక్ట్గా వచ్చే కంటే ప్రీవియస్ డే ఏదైతే ఉందో మనం బ్యాంక్ నిఫ్టీ ఎక్కడుంది, నిఫ్టీ ఎక్కడుంది, అలాగే గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకుని ఒక వ్యూ అయితే మనం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, మనకి ఇంట్రాడే టైం ఫ్రేమ్లో అయినా సరే అండ్ డైలీ టైం ఫ్రేమ్లో అయినా సరే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫామ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.
ఒకవేళ కనుక మనం మాన్యువల్గా కనుక మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లం వస్తే కనుక మనం దీంట్లోకి వచ్చేసరికి ఫిబొనాచి రీట్రేస్మెంట్ గురించి మనం ఈ టూల్ని యూజ్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా డైనమిక్ అంటే మారుతున్న ప్రైజెస్కి అనుగుణంగా మనకి ఫిబొనాచి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే మనం పివోట్ పాయింట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మాన్యువల్గా ఐడెంటిఫై చేయడం కష్టమైతే. ఓకే, ఒకవేళ మీరు కనుక ప్రైజ్ యాక్షన్లో మంచి ప్రాక్టీస్ ఉంది అనుకుంటే కనుక 1 అవర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వచ్చేటటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి చాలా మంచి వాల్యూ ఇవ్వండి. సో దట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మార్కెట్ మనం ఇక్కడ సపోర్ట్ అనుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి రివర్స్ అయితే అవ్వదు, బట్ కొంచెం కిందకు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మంచి ఎంట్రీ పాయింట్గా మనకి దొరుకుతుంది. సో చిన్న స్టాప్ లాస్తో పెద్ద టార్గెట్స్ అనేది అచీవ్ చేసుకోవడానికి సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా సరే ఈ మధ్యలో ర్యాండమ్ ట్రేడ్స్ని ఎంటర్ కాకపోవడమే బెటరు. సో ఇఫ్ యూ హ్యావ్ ద లెవెల్స్, మీ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ అంటే క్లియర్గా మనకి ఎంట్రీ పాయింట్ అనేది తెలుస్తుంది. అలాగే ఇది ఒకవేళ మన రిస్క్ రివార్డ్ రేషియోకి సెట్ అవుతుందా లేదా. ఓకే, ఒకవేళ స్టాప్ లాస్ పెద్దగా ఉంది, 200-300 పాయింట్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, అలాంటప్పుడు ఆ ట్రేడ్స్ని అవాయిడ్ చేసేసి వేరే ఆపర్చునిటీ కోసం ఎదురు చూడడము, లేకపోతే మనకి నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది, అండ్ సెన్సెక్స్ ఉంది, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇప్పుడు మనకి ఎఫ్ఎన్ఓలో ఉన్నాయి. ఇదివరకు అయితే మనకి మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడో అక్కడ మంచి ఆపర్చునిటీ మనకి తగ్గట్టుగా హై ప్రాబిలిటీలో ఉంటుంది. సో దీన్ని మనం కన్సిడరేషన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రేడింగ్ సెటప్. ఓకే, మనకి ట్రేడింగ్ సెటప్ ట్రిగ్గర్ అయిందా లేదా, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం వచ్చిందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ వరకు వెళ్తుంది, మనం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసాము. ఓకే, సో ఇక్కడ నుంచి ఉన్న ఈ పాయింట్లో మనం షార్టింగ్ అనేది చేసేస్తాము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడిపోతుంది, మనకి ప్రాఫిట్స్ వస్తాయి అనేసి. సో బట్ అదేం చేస్తుందంటే కొంచెం వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి యాంటిసిపేషన్స్ కంటే, హోప్స్ కంటే కూడా మనం డేటాకి వాల్యూ ఇవ్వడం బెటరు. ఓకే, సో తర్వాత వచ్చిన కన్ఫర్మేషన్ బట్టి మనం ఒక 15 మినిట్స్లో క్యాండిల్ కానీ ఆర్ ఎల్స్ 5 మినిట్స్లో క్యాండిల్ కానీ ఈ బ్రేక్అవుట్ తర్వాత వచ్చిందా లేదా, లేకపోతే నెక్స్ట్ బౌన్స్ కోసం వెయిట్ చేసి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇలాంటివి కొంచెం వెయిట్ చేసి పేషెన్స్గా తీసుకోవడం అనేది బెటరు. బట్ యాంటిసిపేషన్తో తీసుకుంటే కనుక మనకి ఫాల్స్ బ్రేక్అవుట్స్ కానీ రావడం కానీ జరుగుతుంది. దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఒకవేళ మీరు ఒక 50 మూవింగ్ యావరేజ్ ని తీసుకుంటున్నారు. ఓకే, సో ఆ ప్రైస్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, బట్ మీరు షార్టింగ్ చేసేద్దాం అనేసి ప్రిపేర్ అయిపోయారు. సో ఇలాంటివి మాత్రం చేయొద్దు, మళ్ళీ అది బౌన్స్ అయ్యి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ లో కూడా సెటప్ మనకి క్లియర్ కట్ గా ఇండికేషన్ అయితే ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం వెయిట్ చేయడం బెటర్. సెటప్ అది ఏదైతే ఉందో యాక్చువల్ గా ట్రిగ్గర్ అయిందా లేదా మనం అనుకుంటున్నామా అనేది కాదు, అక్కడ ఏమొచ్చిందో అది చూసి మనం ట్రేడ్ చేస్తే ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటే కనుక అండర్స్టాండ్ అనేసి కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం రండి. సో మనం ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిస్క్ టు రివార్డ్ రేషియో. ఓకే, రిస్క్ టు రివార్డ్ అంటే మనందరికి బేసిక్ గా తెలిసిందే. ఒక ట్రేడ్ లో గనక మనం 1000 రూపీస్ గనక మనం రిస్క్ చేస్తుంటే మనకి మినిమం 2000 ఓకే రివార్డ్ అనేది వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే ఇక్కడ మనకి వచ్చేసి రిస్క్ టు రివార్డ్ రేషియో 1:2 అనమాట. ఓకే, సో 1:2 ఉందా లేదా అనేది చూడాలి. సో ఈ రేషియోలో వెళ్ళినప్పుడు మనం 50% ట్రేడ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి అనుకుంటే కనుక మనం ఓవరాల్గా ప్రాఫిట్లో ఉంటాము. అలా కాకుండా అండ్ 1:3 వచ్చినా సరే ఆర్ 4 వచ్చినా సరే ఇలాంటి సెటప్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం మంచిది. అలాగే అవాయిడ్ చేయండి ఎప్పుడైనా సరే 1:1 అంటే 1000 రూపీస్ మనం రిస్క్ చేస్తున్నాము అనుకుంటే 1000 వస్తుంది అనుకుంటే ఆ ట్రేడ్స్ని అవాయిడ్ చేసి 1:2 ఆర్ ఎల్స్ దానిపైన ఉన్న ట్రేడ్స్ని అయితే తీసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక ప్రాబిలిటీ గేమ్. మనం మన సెటప్ కానీ బాలింజర్ బ్యాండ్స్ కానీ లేకపోతే ఏవైనా సరే మూవింగ్ యావరేజ్ ప్రైస్ యాక్షన్ ఇలా డ్రా చేసాము ఇలానే వెళ్ళాలి అని అయితే ఎక్కడ ఉండదు. A+B² అనేది సూత్రం అయితే మనకి ట్రేడింగ్లో ఉండదు కాబట్టి ఇట్స్ అ కంప్లీట్లీ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే, అలాంటప్పుడు మన చేతిలో ఉండేది ఓన్లీ ఒకటి థింగే, అది రిస్క్ మేనేజ్మెంట్. సో అందుకని ఖచ్చితంగా ఎప్పుడు కూడా అందులో పర్టికులర్గా ఇఫ్ యూర్ ట్రేడింగ్ విత్ ఎఫ్ఎన్ఓ కంపల్సరీ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఇది
డైలీ కంట్రోల్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి మనకి అవే ఫాలో అవుతాయి, మనం వాటి ఎమ్మట పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్. సో ఫిఫ్త్ పాయింట్లోకి వెళ్ళిపోదాం రండి. సో రిస్క్ పర్ ట్రేడ్. ఓకే, సో మనకి ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఒక 1 lakh క్యాపిటల్ ఉంది. ఓకే, సో దాంట్లో మనకి 3% వచ్చేసి మనకి ఓవరాల్గా మనం పెట్టుకున్నటువంటి మ్యాక్సిమం స్టాప్ లాస్. ఓకే, 3% అంటే మనకి 1 lakh మీద ఎంత వస్తుంది, 3000 వస్తుంది. ఓకే, సో ఈ 3000తో మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకోవచ్చు అనుకుంటే, ఒకవేళ రిస్క్ పర్ ట్రేడ్ వచ్చేసి 1000 రూపీస్ అనుకుంటే కనుక మనం 3 ట్రేడ్లు అయితే తీసుకోవచ్చు. ఒకవేళ 750 అనుకుంటే కనుక మనకి ఇంకొంచెం పెరుగుతాయి. ఓకే, సో ఈ రకంగా మనం చూసుకొని మనం ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ చేయాలి అనేది చూసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్స్లో కనుక అనుకుంటే కనుక మనం పొజిషనల్గా వెళ్తే నెక్స్ట్ డే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి అప్పుడు మనం ఏమీ స్టాప్ లాస్ కూడా పెట్టుకోలేము. దానికి మనకి సొల్యూషన్ ఏంటంటే హెడ్జింగ్. ఓకే, ఒకవేళ కనుక లాంగ్ వెళ్తుంటే ఫ్యూచర్స్లో మనం పుట్ ఆప్షన్ తీసుకొని మనం హెడ్జ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్స్లో షార్ట్ కనుక చేస్తుంటే మనం కాల్ని బై చేసుకొని మనం హెడ్జ్ అయితే చేసుకోవచ్చు. అలానే రివర్స్లో కూడా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. హెడ్జింగ్ వీడియో సపరేట్గా చేసాము, ఆ వీడియోలో కంప్లీట్గా దీని గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చాము. ఓకే, ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యూ మిస్ దట్ హెడ్జింగ్ వీడియో చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఆ రిస్క్ పర్ ట్రేడ్ ఎంత అనేది చూసుకొని ఆ రోజు కనుక మనం సింపుల్గా ఇందాక చెప్పుకున్నటువంటి రిస్క్ టు రివార్డ్ రేషియో అండ్ రిస్క్ పర్ ట్రేడ్ వచ్చేసి ఈ రెండు కనుక కంట్రోల్లో ఉంటే మన క్యాపిటల్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. క్యాపిటల్ ప్రిజర్వ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా మంచి సెటప్లు వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేస్తూ ఉంటే ఏదైతే ఉందో మనకి మంచి రిటర్న్స్ అనేవి మనకి రావడానికి అయితే మన ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ 2 పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా F&O ట్రేడర్కి. సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ఏంటనేది చూసేద్దాం. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రేడ్ ప్లాన్. ఓకే, సో మనకు ఒక ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉందా లేదా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ప్రీవియస్ డే చూసుకున్నప్పుడు సో బ్యాంక్ నిఫ్టీ ఒక షూట్ మార్నింగ్ స్టార్ లాంటి క్యాండిల్ ఏదైనా వచ్చింది. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే దీని పైన వచ్చేసి నేను బై చేస్తాను, ఆర్ ఎల్స్ దీని కింద ఉంటే కనుక మనం సెల్లింగ్ సైడ్ అయితే వెళ్తాము. అండ్ ఈ కంప్లీట్గా ఈ జోన్లో అయితే నో ట్రేడ్ జోన్ ఇలా అనేసి ఒక ప్లాన్ అయితే ముందు రోజు ఏదైతే అనుకున్నానో ఆ ప్లాన్ బట్టి స్టిక్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. సో అప్పటికప్పుడు ర్యాండమ్ ట్రేడ్స్ అవాయిడ్ చేస్తే కనుక మ్యాక్సిమం ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్టే. ఆ సెటప్ ఓకే, ఆ రిస్క్ రివార్డ్ రేషియో అండ్ రిస్క్ పర్ ట్రేడ్ అండ్ మీ ట్రేడింగ్ ప్లాన్ ఏదైతే ఉంది. ఓకే, ఒకవేళ బోలింజర్ బ్యాండ్స్ కనుక మనం ఫాలో అవుతుంటే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే నేను షార్ట్ చేస్తాను అనుకుంటే కనుక క్లియర్ కట్గా ఇక్కడికి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ ట్రేడ్ ప్లాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి. అండ్ అక్కడ వచ్చేసరికి నా రిస్క్ పర్ ట్రేడ్ ఎంత, నా రిస్క్ రివార్డ్ రేషియో ఎంత, అన్ని పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంటేనే ఈ చెక్ లిస్ట్లు ఏవైతే ఉన్నాయో 6 చెక్ లిస్ట్ కూడా మీకు అన్ని సూటబుల్ అయితేనే ట్రేడ్ చేయండి. లేకపోతే ఆ రోజు కూడా అవాయిడ్ చేసేసినా పర్లేదు. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేసి మీరు వినే ఉంటారు. సో ఆ రోజు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, అలా అని ఇంపల్సివ్ గా ర్యాండమ్ గా ట్రేడ్లు చేసి మనం కోల్పోవడం కంటే అదే బెటర్ థింగ్. సో ఇవన్నీ చెప్పడం అయితే ఈజీయే, ఆచరణలో పెట్టడం కొంచెం కష్టం. బట్ డెఫినెట్ గా ప్రాక్టికల్ గా స్లోగా 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే కనుక డెఫినెట్గా అన్ని ఆచరణీయ సాధ్యమే. అండ్ మనకి F&Oలోకి వచ్చేసరికి టెక్నికల్స్ నాలెడ్జ్ కంటే కూడా ట్రేడింగ్ సైకాలజీ మైండ్ సెట్ అనేది 80% అనేది అదే పనిచేస్తుంది. సో మనకి ఇక్కడ ఒకటే మెయిన్ రూల్ ఏంటంటే క్యాపిటల్ ప్రిజర్వేషన్. ఓకే, సో దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాకి ఈ చెక్ లిస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 పాయింట్స్ కూడా మీకు అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.